எதிர்கொள்ள பழக வேண்டும். உதாரணமாக இன்றைக்கு மகா சிவராத்திரி, இப்பொழுது இங்கே இருக்கிறீர்கள், யாரோ ஏதோ சொல்லுகிறார்கள் என்று வைத்துக் கொள்ளுங்கள். நீங்கள் உடனே பதில் சொல்லாமல் சிவசம்போ என்று சொல்லுகிறீர்கள். சிவசம்போ என்று நீங்கள் சொல்வதன் மூலம் ஏதோ ஒரு கடவுளை அழைக்கிறீர்கள் என்று பொருள் அல்ல. உங்களுக்கு நீங்களே நேரம் கொடுக்கிறீர்கள். எதற்கு நேரம் கொடுக்கிறீர்கள்? அந்த சூழலை விழிப்புணர்வோடு எதிர்கொள்வதற்கு நேரம் கொடுக்கிறீர்கள். அப்படி விழிப்புணர்வோடு ஒன்றை எதிர்கொள்ள பழகி வைப்பீர்களேயானால் உங்கள் வாழ்க்கையில் பல விதமான நல்ல மாற்றங்களை உங்களால் காண முடியும். ఇది కేవలం మీరు బయటి పరిస్థితులకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని కాదు, లోపల కూడా మీరు ఎలాంటి ఆలోచనలు సృష్టించుకుంటున్నారు, మీరు ఎలాంటి అనుభూతిని, మీలో ఎలాంటి మనోభావాలను సృష్టించుకుంటున్నారు అన్న దాని గురించి కూడా మీరు కొద్దిగా మీకు మీరు స్థలం ఇచ్చుకొని వాటిని ఎరుకతో చేసుకుంటే మీకు మీరే ఒక అత్యద్భుతంగా మారిపోతారు. உங்களுக்குள் என்ன விதமான எண்ணம் ஏற்படுகிறது, என்ன மாதிரியான உணர்ச்சி ஓடுகிறது, என்ன அனுபவம் உங்களுக்குள் நிகழ்கிறது என்பதையெல்லாம் விழிப்புணர்வோடு நீங்கள் பரிசீலிக்க தயாராகிவிட்டீர்கள் என்றால் நீங்கள் ஒரு அற்புதமான மனிதராக மலர்வீர்கள். మనస్సు అనేది ఘోరమైన యజమాని, కానీ అద్భుతమైన బానిస. అందుకని మీరు దాన్ని అలా పెట్టుకోవాలి. మీ మనస్సు మీ మీద ఆధిపత్యం చేసేలా చేస్తే అందులో ఏమి కొత్త సంభావ్యత లేవు. అదొక డేటాబేస్ లాంటిది. మీరు పోగు చేసుకోగలిగిన ప్రతిదీ డేటా పరంగా దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని అనుభూతి చెందగలిగితే, అందుకని మీరు ఎరుక లేకుండా డేటా ప్రాసెసింగ్ లాంటి జీవితం నుండి మీరు ఎరుకతో స్పందించే జీవితం వైపు మారాలి. ఎందుకంటే రాబోయే తరాల్లో మెషిన్లు మీకంటే ఎంతో గొప్పగా పనిచేస్తాయి. మీరు ఎన్నో పనులు గొప్పగా చేస్తా అనుకుంటారు, అవన్నీ మెషిన్లు ఎంతో బాగా పనిచేస్తాయి. అందుకని మీరు ఈ షిఫ్ట్ తీసుకోవాలి. செயல்பாடுகள் மனதுக்கு நீங்கள் முழு சுதந்திரம் கொடுத்து விட்டால் அதன் செயல்பாடுகள் கொடுமையாக இருக்கும். ஏனென்றால் அது வெறுமனே தரவுகளை அடிப்படையாக கொண்டு இயங்குகிறது. என்னென்ன தரவுகளை சேர்த்திருக்கிறதோ அதன் அடிப்படையில் இயங்குகிறதே தவிர புதிய வாய்ப்புகள் கிடையாது. அதன் வெளிப்பாடுகளை நீங்கள் நம்பி போனால் ஒரு எந்திரம் உங்களை விட பல மடங்கு அற்புதமாக செயல்படும். எனவே மனதிடமிருந்து விதிமுறைகளை, உத்தரவுகளை வாங்கிக் கொள்ளும் நிலையை நீங்கள் மாற்றிக்கொள்ள வேண்டும். இல்லையென்றால் அடுத்த 15 ஆண்டுகளில் எந்திரங்கள் மிக அற்புதமாக செயல்பட போகின்றன. எவற்றையெல்லாம் நினைத்து நீங்கள் உங்களை பற்றியே பெருமை கொள்கிறீர்களோ அவற்றையெல்லாம் சர்வசாதாரணமாக முறியடிக்கும் நிலையில் எந்திர நுட்பங்கள் மிக அருமையாக செயல்பட போகின்றன. సరే, ఈ మనస్సు అనేది ఒక సాధనం. దీనిలో ఎన్నో పొరలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు మనం పొందుతున్న విద్యా విధానాల వల్ల, ఎంతోమంది పొందుతున్న విద్యా విధానం వల్ల కేవలం డేటా ప్రాసెసింగ్ జరుగుతోంది. మిగతా అవకాశాలు అసలు కనీసం మొదలు పెట్టడం లేదు, తెలుసుకోవడం లేదు. మీరు ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రక్రియను మీ జీవితంలోకి తీసుకురండి. ఏదైతే మీ మానసిక శారీరానికి అతీతంగా ఉన్నదో ఆ ప్రాసెస్. మీలో ఇక్కడ యువతి యువకులు ఎంతమంది ఉన్నారు? 30కి తక్కువ అంటే మీరు యువత అనాలా? 40కి తక్కువ అయితే మీరు యువత అనాలా? నేను ఎక్కడ ఈ మార్క్ పెట్టాలి? మీరు చనిపోకపోతే మీరు యువత కిందే లెక్క నాకు సంబంధించినంత వరకు. మీరు చాలా పెద్దవారైతే, మీరు వృద్ధాప్యానికి వస్తే మీరు ఇక్కడ ఉండరు. మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు జీవించడానికి సజీవంగా ఉన్నారు, అంటే మీరు ఆనందంగా ఉండడానికి
తగినట్లుగా ఉన్నారు. మీరు ప్రేమగా ఉండడానికి తగినట్లుగా ఉన్నారు. మీరు జీవించడానికి అనువుగా ఉంటే మీరు పారవస్యంతో ఉండడానికి అనువుగానే ఉన్నారు. దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉందని అనుకోకండి. ప్రకృతి మీరు సజీవంగా ఉండేలా చేసింది. మీరు ఆనందంగా, సంతోషంగా, పారవస్యంతో ఉండాలి. ఇది మీ నుండి ఎవరూ తీసుకోలేరు, కేవలం అదుపు తప్పిన మనస్సు తప్ప. కానీ నా మనస్సు నా అదుపులో లేదు అంటారు. లేదు, ఎందుకంటే మీరు ఒక నిర్బంధ స్థితిలో ఉన్నారు. మీరు కొద్దిగా దూరం తీసుకొని రండి. మీరు మానసికంగా, శారీరకంగా, మనోభావాల పరంగా ఏవైతే సమాధానం ఇవ్వాలో దానికి ఒక చిన్న బ్రేక్ ఇవ్వండి. శివశంభో అని మీరు బయటికి అనక్కర్లేదు, లోపల అనుకోండి. ఇదే మిమ్మల్ని ఎంత గొప్ప మనిషిగా మలుస్తుందో చూద్దాం. మనకందరూ అద్భుతమైన మనుషులు కావాలి. యువత అంతా, మీరందరూ ఎక్కడున్నారు? యువత అంతా కనీసం రోజుకి 7 నిమిషాల పాటు, రోజుకి కనీసం 7 నిమిషాల పాటు మీరు అది జరిగేలా చూడాలి.